ఏందో ఏమోనోళ్ళ ఈ కవితక్క మాట ఏమైతే ఉన్నదో ఈ మధ్యకాలంలో బాగా వినబడుతున్నది. ఆమె కావాల్సుకున్నట్టున్నదా లేకపోతే కాంట్రవర్సీ ఏతేనే మనకు కరెక్టు అని అనుకుంటున్నదో తెలియదు కానీ దినం ఏదో ఒక సందర్భంలల్లో ఆమె టాపిక్ వినబడుతూనే ఉన్నది, మనం చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి బనకచెర్ల కాన్సెప్ట్ ఒకటి ఉన్నది కదా, అదే నీళ్ళ పంచాయతీ రెండు తెలుగు రాష్ట్రాలల్లో కయ్యం గట్టిగానే నడుస్తున్నది. ఇక ఈ ముచ్చట్లల్లో గా ఆంధ్రాలో బిర్యానీ మనం తింటామా అని కొంచెం కారెడ్డాలు ఆడుకుంటూ అక్కడోళ్ళను కింటాలు చేసినట్టు మాట్లాడిన మాటలల్లో కవితక్కకు అటువైపు నుంచి కూడా సురకలు గట్టిగానే తగిలిస్తున్నారు. మరి ఇంతకు కవితక్క ఉన్నట్టుండి గంత మాట ఎందుకన్నదో చూద్దాం బాండ్రి. ఇక మనం ఎప్పుడు ఒక సామెతనైతే గట్టిగానే చెప్పుకుంటుంటాం, మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకు అన్న ముచ్చట. ఇక సేమ్ అదే తీరుగా సొంత రాష్ట్రంలో పార్టీ గెలవనందుకు కాదు పక్క రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీ గెలిచినందుకు అన్నట్టుగా ఈ కవితక్క మత్తు బాధను ఆవేదనను అబ్బో ఈ తీరుగా అక్కసును గట్టిగానే కక్కుతున్నదట. ఇక సందు ఏడ దొరుకుతాడా ఏపీ మీద ఈశం కక్కే ప్రయత్నం చేస్తున్నదని చెప్పి ఏపీలో ఉన్న జనాలైతే గట్టిగానే కవితక్క మీద గరానికి రాబట్టిండ్రు. బనకచెర్ల మీద బీఆర్ఎస్ మొదలు పెట్టిన రాజకీయానికి కవితక్క దినం ఏదో ఒక మాటతోని పుండు మీద కారం చల్లే మాటలు మాట్లాడుతూనే ఉన్నది. టైం దొరికినప్పుడల్లా ఆంధ్రోళ్ళ మీద నిప్పులు జరుగుతున్నదని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా గట్టిగానే కవితక్కకు కామెంట్లు ఇచ్చే పని ముందరేసుకున్నారు. అయితే బనకచెర్ల ఏపీ అక్రమ ప్రాజెక్ట్ అని, పోలవరం నిర్మాణంతో భద్రాచలానికి ముప్పని ఇట్లా తలాతోకలేని ముచ్చట్లు మాట్లాడుతున్నదని చెప్పేటోళ్ళు కూడా లేకపోలేదు. రాజకీయాలతోని ఆమె అస్తిత్వాన్ని కాపాడుకునుడు కోసం లేనిపోని నిందలేస్తున్నదని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారయ్యా బాగానే. ఇక ఏపీ నీళ్ల ప్రాజెక్టుల ముచ్చట్లల్లో మొదలైనటువంటి ఈ గొల్లెన్ సాపుడు ఇప్పుడు తిరిగి తిరిగి హైదరాబాద్ బిర్యానీ దగ్గరకు వచ్చిందయ్యా. అగ్గో హైదరాబాద్ బిర్యానీకి నీళ్ల ప్రాజెక్టులకు సంబంధం ఏంటంటే కవితక్క గానే బురిడి కొట్టింది. సంబంధం లేని తలాతోక లాజిక్లతోని మందిని ఆగం చేసే పని ముందరేసుకున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుని హైదరాబాద్ కు పిలిచి బిర్యానీ పెట్టి గోదావరి ప్రాజెక్టులను ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చిండు అనుకుంటూ ఆరోపణలు చేస్తున్నది. ఇక అట్లనే పనిగా ఆంధ్ర బిర్యానీ మీద కూడా జర్రంత వివాదాస్పదమైనటువంటి మాటలే మాట్లాడుకుంటూ వచ్చింది. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ. ఇక ఆమె అట్లా మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆమెను శివార్త పెట్టే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇక బనకచెర్ల ప్రాజెక్టుల ముచ్చట్లలో మీడియాతోని మీటింగ్ పెట్టినటువంటి కవితక్క ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ చెప్పేటోడు కదా, అసలు ఆంధ్రలో బిర్యానీ ఎవరన్నా తింటారా, ఎట్లుంటుందో తెలవదా అని కొంచెం ఆంధ్ర బిర్యానీని కింటాలు చేసుకుంటా మాట్లాడబట్టింది. మనం ఆంధ్రలో బిర్యానీ ఏం తింటాంలే కానీ అనుకుంటా జరా ఆంధ్ర బిర్యానీ వరస్ట్ అన్నట్టుగానే మాట్లాడుకుంటా కొంచెం కాంట్రవర్సీ కామెంట్లకు తెరలేపేసరికి ఇప్పుడు కవితక్క మాట్లాడిన ముచ్చట గట్టిగా వైరల్ అవుతూని దీని మీద ఏపీలో ఉన్న పబ్లిక్ కూడా ఎవరికి దోచినట్టు వాళ్ళు గట్టిగానే కవితక్కకు కౌంటర్ ఇవ్వబట్టిండ్రు. ఏమండే కవిత గారు మనలో మాట్లాడే మీకు మా ఆంధ్రలో బిర్యానీ ఏం నచ్చుద్దండి, ఢిల్లీ మద్యం ముద్ద లిక్కర్ స్కామ్ మీకు బాగా నచ్చుతుందండి అనుకుంటా ఎవరికి దోచినట్టు వాళ్ళు సిటేరికల్గా కవితక్కను గట్టిగానే కౌంటర్ ఇవ్వబట్టిండ్రయ్యా. అసలు గులాబీ జెండాను పక్కన పెట్టి బీఆర్ఎస్ సిద్ధాంతాలను మోసుకుంటా కవిత తెలంగాణ రాజకీయాలను జాగృతి పేరుతోని ఆంధ్ర వైపు తిప్పుతున్నది. ఈ రాజకీయాలకే ఈ కవిత వనికిరాదు. కేసీఆర్ బీఆర్ఎస్ గాని అసలు దెబ్బతింటానికి మూల కారణం ఈ కవితనే. లేనిపోని మాటలతోని తూటాలు వేల్చుకుంటా అయ్య మీద అన్న మీదనే యుద్ధం చేసుకుంటా పార్టీలో లేని పంచాయతీని తీసుకొస్తున్నటువంటి ఈ కవితను ఎంకరేజ్ చేయకుండా మీ పార్టీ పతనం అవుతుందని చెప్పి గట్టిగానే కామెంట్ పెడుతున్నారు కవిత వ్యతిరేకంగా. అయినా మనం కూడా ఏ మాటకా మాట మాట్లాడుకుందాం. నీళ్ళ పంచాయతీలో మనం మాట్లాడుతుంటే నీళ్ళ పంచాయతీ మాట్లాడుకోవాలి. పక్కింటోడు కూర సక్కగా వండుకోడని చెప్పి మనం వాళ్ళ ముక్కులు మూతులు ఇరిసాల్సిన పని మనకేమున్నది. లేని కాంట్రవర్సీలకు లేని తలనొప్పులను ఎందుకు తెచ్చుకోవాలి. వ్యతిరేకత ఇప్పటికే బగ్గా ఉన్నది. అహంకార పూరితంగా కల్వకుంట్ల ఫ్యామిలీ మెయింటైన్ చేసుడు వల్లనే ఈ రోజు పతనమైంది తెలంగాణలని. ఇక ఆ మాటను ఎందుకు నిజం చేస్తావాక్క అని చెప్పి పెద్ద పెద్ద తలబండిన రాజకీయ నాయకులు మేధావులు కూడా విశ్లేషణాత్మకంగా చెప్తున్న మాట అయ్యా. ఏదేమైనా కూడా ఈ కవిత నోటికి తాళం వేసుకోవాల్సిన టైం దగ్గర పడ్డది. ఎందుకనంటే ఇప్పటికే అనేక సమస్యలతోని బీఆర్ఎస్ పార్టీ తల మునకలై ముప్పు తిప్పలు పడి అసలు అధికారంలోకి రాబోయే రోజులలో వస్తుందా లేదనే డైలమాలో ఉన్న టైంలలో నరం లేని నాలుకకు కవితక్క ఇట్లా పని చెప్తే ఉన్నది కాస్త మొత్తం బీకుతుంది. ఆయనతో వచ్చే డిపాజిట్లు కూడా రావు కాబట్టి అయ్యా కేసీఆర్ ఒక్కసారి కూతురు కవిత మీద ఫోకస్ పెట్టుండ్రు అయ్యా అని చెప్పి కేసీఆర్ సార్కు శుద్ధులు చెప్పేతోళ్ళు కూడా లేకపోలేదు.